ఇక ఆనందంగా ధ్యానం చేయాలి, హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి. నూరేళ్ళు మనమానందంగా జీవించాలి, హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి. నూరేళ్ళు మనమానందంగా జీవించాలి, హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి. ఏ మంత్రం ఏ స్తోత్రం ఏ రూపం లేదంటూ, ఏ మంత్రం ఏ స్తోత్రం ఏ రూపం లేదంటూ, ఏ మంత్రం ఏ స్తోత్రం ఏ రూపం లేదంటూ, ఏ మంత్రం ఏ సూత్రం ఏ రూపం లేదంటూ. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసేనంటూ తెలియాలి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసే అంటూ తెలియాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసేనంటూ తెలియాలి. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాసే అంటూ తెలియాలి. హాయిగా హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి. నూరేళ్ళు మనమానందంగా జీవించాలి, హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి. చిన్న పెద్ద తేడా లేక అందరూ ధ్యానం చేయాలి, చిన్న పెద్ద తేడా లేక అందరూ ధ్యానం చేయాలి. చిన్న పెద్ద తేడా లేక అందరూ ధ్యానం చేయాలి. చిన్న పెద్ద తేడా లేక అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం చేసి జ్ఞానం తెలిసి పరమాత్ములుగా ఎదగాలి, ధ్యానము చేసి ధ్యానము తెలిసి పరమాత్ములుగా ఎదగాలి. ధ్యానము చేసి జ్ఞానము తెలిసి పరమాత్ములుగా ఎదగాలి. ధ్యానము చేసి ధ్యానము తెలిసి పరమాత్ములుగా ఎదగాలి. హాయిగా హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి. నూరేళ్ళు మనమానందంగా జీవించాలి, హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి. ఇరుగమ్మలతో పొరుగమ్మలతో కాలక్షేపం మానాలి, ఇరుగమ్మలతో పొరుగమ్మలతో కాలక్షేపం మానాలి. ఇరుగమ్మలతో పొరుగమ్మలతో కాలక్షేపం మానాలి. ఇరుగమ్మలతో పొరుగమ్మలతో కాలక్షేపం మానాలి. ఎల్లవేళలా తీరిక దొరికిన ధ్యానము తప్పక చేయాలి, ఎల్లవేళలా తీరిక దొరికిన ధ్యానము తప్పక చేయాలి. ఎల్లవేళలా తీరిక దొరికిన ధ్యానము తప్పక చేయాలి. ఎల్లవేళలా తీరిక దొరికిన ధ్యానము తప్పక చేయాలి. హాయిగా హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి. నూరేళ్ళు మనమానందంగా జీవించాలి, హాయిగా ఆనందంగా ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ. ధ్యానం అంటే పత్రిజీ కదా, ధ్యానం అంటే పత్రిజీ, పిరమిడ్ అంటే పత్రిజీ, శాకాహారం అంటే పత్రిజీ, ఆనందం అంటే కూడా పత్రిజీ. అందుకని పత్రి సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. బిగ్ లావ్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సన్మానం మ్యూజిక్ ప్లీజ్.